మైకేల్ మిరోస్కీ అని ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో ఒక చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు పోలెండ్లో. అసలు యాక్చువల్గా ఆయన పేరు కూడా అది కాదు. వాళ్ళ ఫాదరు నాజీలు చంపేస్తారేమో అని భయపడి మైకేల్ మిరోస్కీ అని పేరు మార్చాడు ఆయనకి. ఆయన తన మిత్రుడి మరణంతో ఏ విధంగా ప్రపంచంలో అనేక లక్షల మందిని కాపాడే యంత్రం తయారు చేశాడో ఇవాళ చూద్దాం. మైకేల్ మిరోస్కీ గారు రెండో ప్రపంచ యుద్ధం వచ్చేటప్పటికి జర్మనీ నుంచి నాజీలు వచ్చి యూదులందరినీ చంపేయడం మొదలుపెట్టారు పోలెండ్లో. సో అందుకని వాళ్ళ ఫాదర్ పోలెండ్ నుంచి ఈయన పంపించేశాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, ఇక్కడ ఉంటే చంపేస్తారు నిన్ను నాజీలని. సో ఆయన యుక్రెయిన్ పారిపోయాడు. యుక్రెయిన్ పారిపోయి రష్యాలో యుక్రెయిన్లో ఎంతో దుర్భరమైన జీవితం గడిపాడు. తిండి తినడానికి తిండి ఉండేది కాదు. అంత కష్టపడి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి పోలెండ్కి వస్తే పోలెండ్ అతనికి ఒక శ్మశానంలా కనపడింది. తెలిసిన వాళ్ళు ఎవరు బతికలేరు, తండ్రి బంధువులు అందరూ చనిపోయి ఉన్నారు. చివరికి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఎతికి వెళ్ళటానికి కూడా తనకి దారి తెలియలేదు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎట్లయినా నేను డాక్టర్ని కావాలి అని డిసైడ్ చేసుకొని ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. ఫ్రాన్స్లో ఆయన ఎంబీబీఎస్ చదవటం జరిగింది. అక్కడి నుంచి కార్డియాలజిస్ట్ కావాలన్న కోరిక వచ్చింది. కోరిక వచ్చి ఇజ్రాయెల్ వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ వెళ్ళిపోయి ప్రొఫెసర్ హ్యారీ హెల్లర్ అనే ఆయన కింద పనిచేయటం మొదలుపెట్టాడు. హ్యారీ హెల్లర్ అనే ఆయన ఈ మిరోస్కీని ఎంత బాగా చూసుకున్నాడంటే సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. ఆయనకు ఒక మెంటార్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా హ్యారీ హెల్లర్ పనిచేశారు. సో హ్యారీ హెల్లర్కి ఒక ప్రాబ్లం వచ్చింది. దాన్ని వెంట్రికులర్ టెకికార్డియా అంటారు, వీటీ అని చెప్తాం మేము. వీటీ అంటే చాలా ప్రమాదకరమైన ప్రాబ్లం. వీటి ఎక్కువసేపు ఉంటే గుండె ఆగిపోతుంది. బాగా వేగంగా గుండె కొట్టుకోవటాన్ని ఒక రకంగా కొట్టుకోవటాన్ని వీటి అంటారు. అది ఆ హ్యారీ హెల్లర్ గారికి వచ్చింది. అది వస్తే ఏం చేస్తాము అని అంటే అది ఇమీడియట్గా తగ్గకపోతే ఒక షాక్ ఇచ్చి మనిషిని కాపాడతాం. వీటి అట్లాగే పర్సిస్ట్ అవుతుంది అనుకోండి, 30 సెకండ్స్ దాటి మనిషి ప్రాణం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని షాక్ ఇస్తాం. సో ఈ హ్యారీ హెల్లర్ గారికి వీటి వచ్చి 2-3 సార్లు తగ్గిపోయింది. అయితే ఆయన ఇంట్లో కూర్చొని ఒకరోజు ఫ్యామిలీతో అందరితో కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తున్నప్పుడు సడన్గా వీటీ వచ్చి చనిపోయారు. హ్యారీ హెల్లర్ చనిపోవటం ఒక బాగా అస్టానిష్మెంట్కి గురి చేసింది. చాలా బాధపడ్డాడు మిరోస్కీ. ఏం చేయాలో తెలియలేదు అతనికి. అతను ఏంటంటే హాస్పిటల్లో గనక అదే టైంలో హ్యారీ హెల్లర్ గారు ఉంటే ఇమీడియట్గా షాక్ ఇచ్చి కాపాడగలిగే వాళ్ళం. మరి ఇప్పుడు హాస్పిటల్లో లేరు, ఆయన ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆయన్ని షాక్ ఇచ్చి కాపాడలేం కదా. అలాంటప్పుడు ఆ షాక్ ఇచ్చే పరికరం ఏదో మనం మనిషి లోపలే అమర్చేస్తే గనక ఇక ఆయనకి ఎక్కడున్నా కూడా షాక్ ఇచ్చి కాపాడగలిగేవాళ్ళం కదా అని. చిన్న షాక్, ఒక ఫ్యూ సెకండ్స్ ఆయన ప్రాణాలు కాపాడేవాళ్ళు. అందుకోసం అని చెప్పి అప్పుడు డీఫిబ్రిలేటర్స్ ఇంత పెద్దగా ఉండేవి, హాస్పిటల్స్లో మాత్రమే ఉండేవి. వాటిని మినియేచరైజ్ చేసి బాడీలో పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో మిరోస్కీ వర్క్ చేశాడు. కానీ అందరూ నవ్వారు, ఇది సాధ్యమే కాదు అని చెప్పారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయి అక్కడ జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లో 1980లో మొట్టమొదటిసారిగా ఈయన చేసిన మినియేచర్ ఐసీడీ అనేది పెట్టడం జరిగింది. అసలు ఈ ఐసీడీ అంటే ఏంటి, ఇది ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుందాం. ఐసీడీ అనేది మామూలుగా అందరూ పేస్ మేకర్ అంటారు, కానీ అది యాక్చువల్గా ఒక పేస్ మేకర్ కాదు. పేస్ మేకర్కి దీనికి ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంటుంది. గుండె వేగం తగ్గిపోతే దాన్ని పేస్ మేకర్ ఇచ్చి వేగాన్ని రిస్టోర్ చేస్తాం. కానీ గుండె సడన్గా ఆగిపోతున్న టైంలో షాక్ ఇచ్చి కాపాడేదాన్ని ఐసీడీ అంటారు. దీన్ని డీఫిబ్రిలేటర్ అంటారు. ఎక్స్పాన్షన్ ఏంటంటే ఆటోమేటెడ్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ అని. సో ఇది ఏం చేస్తామంటే మనం స్కిన్ కింద అమర్చేసినట్లయితే అది గుండె ఆగిపోయే పరిస్థితిలో ఉంటే ముందే గమనించి షాక్ ఇచ్చి కాపాడుతుంది. అంటే ఒక కార్డియాలజిస్టు ఒక డీఫిబ్రిలేటర్ పట్టుకొని ఇలా ఉన్న వాళ్ళకి, ఇట్లా హార్ట్ ఆగిపోయే అవకాశం ఉన్న వాళ్ళకి పక్కనే నిలబడుకున్నట్టు అనమాట 24 గంటలు. సో ఇది ఎవరికి జరుగుతుంది ఇట్లా సడన్గా గుండె ఆగిపోయే అవకాశం? చాలామందిలో గుండె పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళల్లో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. గుండె పంపింగ్ని ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనే నెంబర్తో కొలుస్తారు. ఆ ఇజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్గా 55 కన్నా ఎక్కువ ఉండాలి. ఆ ఇజెక్షన్ ఫ్రాక్షన్ 30 దాకా వస్తే కనుక గుండె పంపింగ్ బాగా వీక్ అయిపోయిందని, అంటే గుండె ఇలా కొట్టుకోవాల్సింది ఇలా ఇలా అంటుంది అనమాట. అంటే గుండె బలంగా కొట్టుకోవట్లా. ఇలా కొట్టుకున్న వాళ్ళకి 3 రకాల ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి పంపింగ్ వీక్గా ఉంటే.
ఒకటి లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోయి బాగా ఆయాసం ఎక్కువ అవడం, తద్వారా కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం పడటం. రెండోది కొన్నిసార్లు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి కొంతమందికి డయాలసిస్ వరకు పోవడం. మూడోది సడన్ కార్డియాక్ అరెస్ట్, ఈ వీటి వచ్చి గుండె సడన్గా ఆగిపోవడం. ఇవి జరుగుతాయి. అందుకని ఇట్లా పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకి ఈ ఐసీడీ అనే పరికరాన్ని కనుక అమరిస్తే వాళ్ళకి అది షాక్ ఇచ్చి కాపాడే అవకాశం ఉంటుంది. ఈ పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకే మాత్రమే కాకుండా కొంతమందికి గుండె మజిల్ డిజార్డర్స్ ఉంటాయి, కార్డియోమయోపతి అంటారు. కొంతమందికి రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, జెనెటిక్ రిథమ్ అబ్నార్మాలిటీస్. వాళ్ళకు కూడా ఈ ఐసీడీ ఒక దివ్యమైన పరికరం కింద పనిచేస్తుంది. సో దీన్ని ఏం చేయాలి అని అంటే, మనం ఇలా ఉన్నప్పుడు, ఈ కండిషన్ ఉన్నప్పుడు, మనకి ప్రాబ్లం ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే చిన్న ఇన్సిషన్ ఇక్కడ ఇచ్చి ఒక బిళ్ళలాగా ఉంటుంది. అది ఇప్పుడు మిరోస్కి గారితో పోల్చుకుంటే చాలా మినియేచరైజ్ చేశారు. ముందు చాలా పెద్దగా ఉండేది, ఆపరేషన్ చేసి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, చిన్న సూచర్ ఇచ్చి ఇక్కడ పెట్టేస్తారు, అక్కడి నుంచి 2 వైర్లు వెళ్ళిపోయి గుండె లోపలికి వెళతాయి. అది గుర్తు చేసి మనకి ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ముందు కొంచెం వేగంగా గుండెని కొట్టిపిచ్చి ఆ రిథమ్ని నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు కూడా కాకపోతే షాక్ ఇచ్చి కాపాడుతుంది. సో చాలామంది ఇది ఐసీడీ పెట్టుకున్న తర్వాత అసలు షాకే అవసరం పడకపోవచ్చు మెడిసిన్ సహాయంతో, కానీ ఒక్కసారి ఐసీడీ ఉన్న తర్వాత ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు లైఫ్ అంతా హ్యాపీగా గడిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఐసీడీ పెట్టుకోనున్నారని అంచనా. సంవత్సరానికి కనీసం ఒక 2 లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా ఇవి అవసరం పడుతూ ఉంటాయి. ఇండియాలో కూడా పంపింగ్ వీక్గా ఉన్నవాళ్ళు, ఎందుకంటే గుండె హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకి చాలా లేట్గా కనుక హాస్పిటల్కి వెళ్తే ఆ తర్వాత మనం యాంజియోప్లాస్టీ చేసి కానీ బైపాస్ చేసి కానీ వాళ్ళ పంపింగ్ పునరుద్ధరించలేం. అందుకని ఒకసారి పంపింగ్ వీక్ అయిపోయిన తర్వాత ఈ ఐసీడీ అనేది అవసరం పడుతుందన్నమాట. సో అది కనుక అవసరం పడింది అని అంటే అది పెట్టుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ఇజెక్షన్ ఫ్రాక్షన్ 35% కన్నా తక్కువ ఉంటే ఇమీడియట్గా ఈ ఐసీడీ అనే పరికరాన్ని అమర్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లో వస్తుంది కాబట్టి. ఇండియాలో ఇన్సూరెన్స్లో రాదు కాబట్టి ఇంత ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోగలిగితే ఇది పెట్టుకుంటే మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. ఎంత కాస్ట్ అవుతుంది? సుమారుగా 6 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది దీని మోడల్స్ ప్రకారం. సో ఇంత ఖర్చు ఉన్నది, ఇది పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుందా అని అంటే లైఫ్ లాంగ్ ఉండదు. సుమారుగా 7 నుంచి 10 సంవత్సరాల పాటు ఐసీడీ పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ అయిపోతే కనుక ఆ బ్యాటరీని మార్చి మళ్ళీ పెట్టుకోవాలి. అది చిన్న ఆపరేషన్, ఎందుకంటే లీడ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి బ్యాటరీ వరకే మార్చుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి క్లుప్తంగా ఐసీడీ ఏ రకంగా పనిచేస్తుంది అని. ఒకవేళ చాలామంది ఇప్పుడు కనుక ఐసీడీ అవసరం పడిందంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. ఒకవేళ కనుక మనకి గుండె సడన్గా ఆగిపోయే పరిస్థితి వస్తేనే ఐసీడీ పనిచేస్తుంది, అప్పుడు దాకా పనిచేయదు, అలా నిలబడి చూస్తూ ఉంటుంది. కాబట్టి గుండె పంపింగ్ ఎవరికి వీక్గా ఉన్నా, ఇంతకుముందు డాక్యుమెంటెడ్ వెంట్రికులర్ టెకికార్డియా వీటీ అనేది వస్తున్నా, మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్గా మనకి జెనెటిక్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ప్రూవ్ అయినా వీటన్నిటి కండిషన్లో కూడా ఐసీడీ పెడతారు. హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని మజిల్ డిసీజ్ ఉంటుంది. ఆ మజిల్ డిసీజ్లో ఎంఆర్ఐ చేసుకొని ఒకవేళ ఎంఆర్ఐలో ఫైబ్రోసిస్ ఎక్కువగా ఉంటే కూడా మనకి ఈ ఐసీడీ అనేది వాడతారు. కాబట్టి ఇదేమీ ప్రమాదకరమైన విషయం కాదు. ఒక్క చిన్న మిత్రుడి మరణంతో మిరోస్కి గారు అద్భుతంగా కనిపెట్టిన ఒక యంత్రం ఇది. ఇది అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ డిక్ చైనీ అని ఉండేవాళ్ళు, ఆయన ఇది పెట్టుకొని చాలా కాలం వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.